హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో బైట్స్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు రొటీన్గా ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో స్నాక్స్ అనేవి చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. 1 కప్పు అటుకులతో 2 బంగాళదుంపలతో అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. ఈ స్నాక్స్ అనేవి మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి ఉడికిద్దాం. 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి కొంచెం సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ముందుగా మనం పొటాటోని ఉడికించుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని కుక్కర్లో వేసుకున్నాం కదా. 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ప్రెషర్ తీసిన తర్వాత చూపిస్తానండి. ఉడికే లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని ఒక జల్లెడ పెట్టుకుని 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుని వేసుకోండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది. అటుకులన్నీ కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ బాగా కడగండి. ఇలా బాగా కలుపుకుంటూ కడిగినట్లయితే డస్ట్ అంతా కూడా జల్లెడ కిందకి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా బాగా కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అటుకులు అనేవి వాటర్ ఏమీ లేకుండా ఇలా మొత్తం అన్నీ కూడా వాటర్ కిందకు వచ్చేంత వరకు అలా పక్కకు పెట్టుకుని వాటర్ అన్నీ కూడా తీసిన తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి, మరీ ఎక్కువగా పోయొద్దండి, నేను చూపించినన్ని మాత్రమే పోసుకుని అటుకులన్నీ కూడా వాటర్లోకి సర్ది పెట్టుకుని గిన్నెకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈలోపుగా మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంపలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. పైపీలంతా కూడా ఇలా ఓపెన్ చేసి దుంపల్ని మాత్రమే తీసుకోండి. ఇలా బంగాళదుంపలన్నీ కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయల్ని నేను చూపించిన విధంగా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు 1 కరివేపాకు రెబ్బను కూడా వేసుకుని ఉల్లిపాయలన్నీ కూడా ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపాలి. ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గటం కోసం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఉప్పు, పసుపు అంతా కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసేంత వరకు కలపాలి. లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గుతుందండి. ఇలా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఆనియన్ని బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఉడికించి పైపీలు ఓపెన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఉల్లిపాయల్లో వేసుకుని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దుంపల్ని బాగా మగ్గించండి.
దుంపలు అనేవి మరీ పెద్దగా ఉండకుండా ఇలా గరిటెతో మ్యాష్ చేయండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా దుంపలకి కలిసేంత వరకు బాగా కలపండి. ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం, అలాగే బంగాళదుంపలు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా. కర్రీలో సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా కర్రీ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూద్దాం. అటుకులన్నీ కూడా బాగా సాఫ్ట్గా నానిపోయాయండి. అటుకులు నానటానికి ఎక్కువ టైం అనేది తీసుకోదు, చాలా ఈజీగానే నానిపోతాయి. నానిన అటుకుల్ని ఇలా చేత్తో వేళ్ళతో బాగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ మెత్తని ముద్దలాగా చేయండి. దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు శనగపిండిని, ఒక 1/4 కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అరచేతిలో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోండి. మనం వేసిన శనగపిండి, బియ్యపిండి అంతా కూడా అటుకులకి బాగా పట్టేంత వరకు ఇలా నేను చూపించిన విధంగా పిండిని బాగా కలపండి. స్నాక్స్ అనేవి మరింత స్పైసీగా ఉండటం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని కారం అంతా కూడా శనగపిండిలో కలిసేంత వరకు బాగా కలపాలి. ఇలా పిండి అంతా కూడా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పోసి పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి అంతా కూడా కొంచెం గట్టిగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని చూద్దాం. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత గరిటెను పక్కన పెట్టేసుకుని మనం కొంచెం కొంచెంగా కర్రీని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా కానీ బుల్లెట్ లాగా కానీ మనకి నచ్చిన షేప్లోకి చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా చేసి పెట్టుకోండి. మనకి ఏ సైజులో స్నాక్స్ అనేవి చేసుకోవాలి అని అనుకుంటున్నామో దానిని బట్టి పొటాటో బాల్స్ని చేసుకోండి. చేతికి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుంటే మన చేతులకి అంటుకుపోకుండా బాల్స్ చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కొంచెంగా తీసుకుని అరచేతిలో ఇలా వెడల్పుగా చేసుకుని నేను చూపించిన విధంగా బంగాళదుంప ముద్దని లోపల పెట్టుకుని బయటికి ఎక్కడ కనిపించకుండా శనగపిండి చపాతీతో మొత్తం అంతా ఇలా క్లోజ్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి ఇలా అరచేతిలో ఒత్తినట్లయితే పిండంతా కూడా గట్టిపడి సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు పచ్చిగా లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే కళాయిలోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఈ ప్రాసెస్తో మీరు కూడా స్నాక్స్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇలా మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి పోహా పొటాటో బైట్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకోవటమే అండి. నిమ్మకాయతో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే స్నాక్స్ అనేవి రెడీ అవుతాయి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.